విఐటి మీరు వింటున్నారు విఐటి కమ్యూనిటీ రేడియో 90.8 FM అండ్ నేను మీ ఆర్జే జనని. ఈ రోజు డేట్ 24th ఏప్రిల్. అన్ని రోజులు లాగానే ఈ రోజు కూడా ఏదో సాధారణమైన రోజు అనుకున్నా, కానీ తీరా చూస్తే 24th ఏప్రిల్ నేషనల్ పంచాయతీ రాజ్ డే అని సెలబ్రేట్ చేస్తారు. నాకిదేంటో ఇంతకు ముందు తెలియలేదు అండ్ మీకు ఈరోజు దీని గురించి వివరించాలి అని అనుకుంటున్నా. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పంచాయత్స్ ని చిన్న చిన్న భాగాల సెల్ఫ్ గవర్నమెంట్ లాగా గుర్తించింది. ప్రస్తుతానికి మన దేశంలో 2,63,000 పంచాయత్లున్నాయి మరియు 31.47 లక్షల ఎన్నికైన ప్రతినిధులున్నారు. మన కాన్స్టిట్యూషన్ భారతదేశంలో ఉన్న ప్రతి స్టేట్ కి కొన్ని పవర్స్ ఇస్తాయి. ఆ పవర్స్ కింద ప్రతి గ్రామంలో పంచాయత్స్ ఉండేటట్టు స్టేట్ గవర్నమెంట్ చేయాలి. గత చాలా సంవత్సరాల నుంచి పంచాయతీ రాజ్ మన దేశంలో ఉన్న వాటికి సరైన గుర్తింపు ఇవ్వట్లేదు అని గమనించబడింది. ముఖ్యంగా 24th ఏప్రిల్ ఎందుకంటే కాన్స్టిట్యూషన్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 ప్రకారం 24th ఏప్రిల్ 1993 నుంచి పంచాయతీ రాజ్ కి కూడా రాజ్యాంగ హోదా ఇవ్వాలి. సో ఈ డేట్ మన ఇండియన్ హిస్టరీలోనే ఒక ఇంపార్టెంట్ మూమెంట్. ఎందుకంటే పొలిటికల్ పవర్ అనేది ఇప్పుడు సెంట్రల్ అండ్ స్టేట్ కే కాదు, బట్ ఒక లోయెస్ట్ లెవెల్, దట్ ఈస్ మన గ్రామ లెవెల్ నుంచి మొదలవుతుంది. సో ఈ డేట్ మన ఇండియన్ హిస్టరీలోనే ఒక ఇంపార్టెంట్ మూమెంట్. ఎందుకంటే పొలిటికల్ పవర్ అనేది ఇప్పుడు సెంట్రల్ అండ్ స్టేట్ కే కాదు, బట్ ఒక లోయెస్ట్ లెవెల్, దట్ ఈస్ మన గ్రామం నుంచి మొదలవుతుంది. సో ఈ మార్పుని సెలబ్రేట్ చేయడానికి సెంటర్ ఇంకా స్టేట్ ప్రతి సంవత్సరం 24th ఏప్రిల్ ని నేషనల్ పంచాయతీ రాజ్ డే అని జరుపుకుంటారు. ఇంతకీ ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ లో ఏం చేస్తారో నేను చెప్తాను. గ్రామ ప్రజలందరూ కలిపి ఒక సర్పంచ్ ని ఎన్నుకుంటారు. ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళే సర్పంచ్ అవుతారు. ఇలా చేయడం వల్ల గ్రామ ప్రజలు వాళ్ళ ఇబ్బందులన్నీ సర్పంచ్ కి చెప్పి రుజువు చేసుకోవచ్చు మరియు వాళ్ళ చిన్న చిన్న ఇబ్బందులకి స్టేట్ గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సో ఇదండి నేషనల్ పంచాయతీ రాజ్ డే గురించి. ఈ రోజుని జరుపుకోవడానికి ఇంత ముఖ్యమైన కారణం ఉందన్నమాట. సో మీకు కూడా దీని ప్రత్యేకత తెలుసుకున్నారు అని నేనైతే అనుకుంటున్నా. ఇంకా మళ్ళీ కలుద్దాము. నేను మీ ఆర్జే జనని అండ్ మీరు వింటున్నారు విఐటి కమ్యూనిటీ రేడియో 90.8 FM.